ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, స్తోత్రం. వందనాలు, వందనాలు, వందనాలు నాయనా. మరువలేను నీ ప్రేమ యేసయ్యా, విడువలేను కడవరకు నిన్ను. పాడదమ్మా. మరువలేను నీ ప్రేమ యేసయ్యా, విడువలేను కడవరకు నిన్ను. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ కృపను. అందరూ మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ కృపను. యేసయ్యా, 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 యేసయ్యా. మరువలేను నీ ప్రేమను, విడువలేను కడవరకు నిన్ను. మరువలేను నీ ప్రేమను, విడువలేను కడవరకును. అందరూ చప్పట్లు కొట్టి ఆమేన్. గ్లోరీ జీసస్. శోధనలు నన్ను చోటే వచ్చిన, శ్రమలు నన్ను ఎదుర్కొని వచ్చిన. శోధనలు నన్ను ఎదుర్కొని వచ్చిన, శ్రమలు నన్ను చోటే వచ్చిన. పిలిచినావు నీ సేవకై, మలచినావు నీ పాత్రగా. పిలిచినావు నీ సేవకై, మలచినావు నీ పాత్రగా. యేసయ్యా, 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 యేసయ్యా. మరువలేను నీ ప్రేమ యేసయ్యా, విడువలేను కడవరకు నిన్ను. మరువలేను నీ ప్రేమ యేసయ్యా, విడువలేను కడవరకు నిన్ను. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ కృపను. మరువలేను నీ ప్రేమ యేసయ్యా, విడువలేను నీ కృపను. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రేమగల మా తండ్రి, మరువలేను నీ ప్రేమను, విడవలేను కడవరకు నిన్ను. మరవలేను నీ ప్రేమను, విడవలేను నీ కృపను.
ఆపదలో ఆదుకున్నావు నైనా, మరణములో నుండి కాపాడి జీవాన్నిచ్చావు. యేసయ్యా, నన్ను ఇంతవరకు కాపాడి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మరవలేనిది నీ ప్రేమ, విడవలేనిది నీ కృప, నన్ను మరిచి పోనిది మీ దయ. నన్ను విడవలేనిది నీ కరుణ, దాన్ని బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నా. రండి అని దేవుని యొద్ద రండి మొరపెడదామనే కార్యక్రమంలో చూస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించునుగాక. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారిని స్వస్థపరిచిన దేవుడు. ఈ రాత్రిలో అనేక మంది నాయనా ఈ మాటలు విని నీ యొద్దకు వచ్చి అనేక వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందునుగాక. యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికే మహిమ. పరిశుద్ధ లేఖనములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని మనము చదువుకోబోతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గూర్చినటువంటి స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును ఆయన స్వస్థతపరుచుతూ గలిలయ అంతటా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. నానా విధములైన రోగుల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు కలిగిన వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన అందరినీ స్వస్థతపరిచినాడు. హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఎవరైతే ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారిని దేవుడు స్వస్థతపరచుచున్న దేవుడుగా ఉన్నావు. వేదనలతో ఉన్నావా? బంధకాలతో కూడా ఉన్నావా? సమస్యలతో కూడా ఉన్నావా? ఇంకాను ఈ మాటలు విని దేవుని యొద్దకు రాకుండా దూరంగా ఉన్నావా? యేసు ఈ రాత్రి వేళలో నిన్ను పిలుస్తున్నాడు. అనేక మందిని యేసు ప్రభు స్వస్థతపరిచాడు. సమాజ మందిరంలో కూడి వచ్చినటువంటి ప్రతి వ్యాధిగ్రస్తులను, రోగులను స్వస్థపరిచినాడు. ఆయన స్వస్థపరచడము సిరియా దేశమంతటను వ్యాపించి, దేవుని ప్రియులారా, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. నానా విధమైనటువంటి రోగుస్తులు దేవుని ప్రియులారా, దేవుని దగ్గరికి వేదనల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దయాల చేత పట్టబడిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు కలిగినటువంటి వారిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన స్వస్థతపరిచాడు. ఒక హల్లెలూయా చెప్పుదామా? ఒక హల్లెలూయా చెప్పుదాం. ఒకేలా డాక్టర్ ద్వారా సేవిడబడినవా? సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? నీ భర్త మాట విని భర్త చెప్పిన స్థలాలకంతా కూడా పరిగెత్తావా? నీ బంధువుల మాటలు విని నా రోగము బాగు కాలేదు, నా వ్యాధి స్వస్థత కాలేదు, నాకున్న దయ్యము నన్ను విడిచిపెట్టి పోలేదు. ఈరోజు సాయంకాలము ఒక సహోదరిని దర్శించాం. ఆ సహోదరిని దర్శించినప్పుడు ఆమె అంటుంది, అయ్యో, నన్ను ఇంటిలో లేకుండా నేను చచ్చిపోవాలని నేను పరిగెడుతూ ఉన్నా, నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని, నా భర్తతో సమాధానం లేదు, నా ఇల్లంతా కూడా చీకటితో కూడా నింపబడి ఉంది, నేను బంధింపబడి ఉన్నాను. ఆ సహోదరికి మేము ప్రార్థన చేశాం. ఈరోజు సాయంత్రం సమయంలో
వారు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మేము వెళ్ళిన స్థలంలో ఆ సహోదరుని బెంగళూరు పట్టణం నుండి తీసుకొని వచ్చారు. మేము అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ భయము, ఆ వేదన, ఆ కన్నీరు ఆమెను విడిచి పడద్రోసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు జ్ఞానము కలిగింది. పాస్టర్ గారు, నేను చనిపోవాలనుకున్నా, నేను వేదనల చేత ఇబ్బంది పడుతున్నా, రాత్రిలో నిద్ర లేదు, భయంకరమైన కలలు వస్తాయి, నేను ఎందుకు బ్రతకాలి? యేసు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు, ప్రియ సహోదరి, ఇంకా ఈ లైవ్ చూస్తున్న సహోదరుడా, నీవు దేవుని యొద్దకు వస్తే ఏ విధమైన రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ వేదనలున్నా, కన్నీరున్నా, మరణ భయముతో కూడా ఉన్నావా, చనిపోదామని అనుకుంటున్నావా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వస్తున్నావా? ఆయన చేసిన స్వస్థత మరి కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించింది. నానా విధమైనటువంటి రోగులను దేవుని దగ్గరికి తీసుకొచ్చినారు, వ్యాధిగ్రస్తులను వచ్చారు. వారందరినీ దేవుడు స్వస్థత పరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రెండవ వ్యక్తిని మనము చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్తను మనం తీసుకుందాం. రెండవ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఇక్కడ నానా విధములైన రోగస్తులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు విడుదల పొందుకున్నారు. అయితే రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి చదివినట్లయితే, 40వ వచనాన్ని, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, ఎక్కడంట? డాక్టర్ దగ్గరికి కాదు, వైద్యుల దగ్గరికి కాదు, మాంత్రికుల దగ్గరికి కాదు. ఎక్కడికి వచ్చాడు కుష్ఠరోగి? యేసు దగ్గరికి వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన ఎదుట మోకాలుని, ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని, నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో కూడా చెప్పి ఆయనను వేడుకొనగా, చాలు. ఆ కుష్ఠరోగి యేసు ప్రభుల వారు వస్తుండగా ఆయన యొద్దకు వెళ్ళి మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ఆయనతో చెప్పగా, ఆయన ఏం చేశాడంట? ఆయనను వేడుకొనగా ఆయన యొద్దకు వచ్చాడు. నీకు చిత్తమైతే, మొదట ఆయన దగ్గరికి వెళ్ళాడు, మోకరించాడు. నీకు చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని చెప్పి ఆయనను వేడుకొన్నాడు. మొదట దేవుని దగ్గరికి వెళ్ళాడు, మోకరించాడు. మరలా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అన్నాడు. మరలా ఆయనను వేడుకొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గర మోకరించాలి. ఆయన దగ్గర నీకు చిత్తమైతే, ప్రభువా ఈ కార్యములు నాకు చేయి నాయనా. ఎందుకంటే ఒకవేళ స్వస్థత పొందుకొని లోకం తట్టు పరిగెడతావేమో, మరలా పాపానికి వెళ్ళిపోతావో ఏమో. ఇతడు పాపానికి వెళ్ళడని చెప్పి, లోకం తట్టు పోవడని చెప్పి, ఇతడు అనేకులకి సువార్తను ప్రకటిస్తాడని చెప్పి యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే, నాకు చిత్తమే. ఏం చేశాడు యేసు ప్రభుల వారు? వాని మీద ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, చూడండి, మొదట కనికరపడాడు యేసు ప్రభుల వారు. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. మన యేసు ప్రభు ప్రేమామయుడు, దయామయుడు, ఆయన కరుణామయుడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, చూడండి, వాని మీద కనికరపడి యేసయ్య చెయ్యి చాపి వానిని ముట్టి, ఆమె చెయ్యి చాపి
వానిని ముట్టి నాకిష్టమే నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పెను. వానితో కూడా చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. హల్లెలూయా. వాడు ఏమయ్యాడంట? శుద్ధుడాయాడు. ఆయనకి ఇష్టం కలిగింది. ముందు కనికరపడాడు. ఆయనకి ఇష్టం కలిగింది. వాని మీద చేతులు ఉంచాడు. చేయి చాపి వానిని ముట్టుకున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా వాడు శుద్ధుడైపోయినాడు. యేసు ప్రభు మరలా వెంటనే ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవినందున మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానిని ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. శుద్ధుడైన తరువాత దేవుని ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మందిరములో, సమాజ మందిరములో ఉన్న యాజకునికి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంట? మరి నీ దేహాన్ని కనపరుచుకొని శుద్ధుడైనవా లేదా? నేను శుద్ధుడైపోయినాను. యేసుప్రభు నన్ను శుద్ధి చేశాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. నా కుష్ఠరోగము నన్ను విడిచి వెళ్ళిపోయింది. యేసుప్రభుకి చిత్తమైంది, నన్ను శుద్ధుడిగా చేశాడు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ దేహాన్ని సాక్షార్థంగా యాజకునికి తెలియపరచడం మాత్రం కాదు, మరి దేవుని ప్రియులారా, మోసే నియమించినటువంటి కానుకలను సమర్పించుకోమని వానిని ఖండితముగా ఆజ్ఞాపించెను. వెంటనే వానిని పంపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనలారా, ఈ రెండవ వాడు స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని మందిరములోనికి వెళ్ళి యాజకునికి గణపరుచుకున్నాడు, శుద్ధుడు కావడం. మోసే నియమించినటువంటి రీతిగా ఎంత దేవునికి కానుకలు చెల్లించాలో అంతగా మోసే చెప్పినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము వాడు కానుకలను అర్పించాడు. మొదటిది, దేవునికి ఎద్దకు వచ్చినటువంటి నానా విధమైన రోగస్తులను దేవుడు స్వస్థతపరిచాడు. రెండవది, కుష్ఠరోగము కలిగిన వానిని యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు వానిని స్వస్థపరిచినాడు. మరి యేసుప్రభుల వారు మరి యాజకుని దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని తెలియపరచుకో. మరి మోసే చెప్పినటువంటి కానుకలు యాజకుని దగ్గర అడిగి ఆ కానుకలను మరి యాజకుల ఎదుట చెల్లించుము అన్నాడు. అది మాత్రం కాదు దేవుని ప్రియులారా, వారు వెళ్ళడము మాత్రం కాదు, వాడు ఏం చేశాడంట? 45వ వచనములో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇంకా పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. అయితే నేను మాట్లాడుతున్న సత్యము, స్వస్థత పొందుకున్న తర్వాత మోసే నియమించిన కానుకలు యాజకుని దగ్గర సమర్పించాడు. మరలా వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించాడు. ఆ సంగతి ప్రచురము చేయుటకు ఆరంభించెను. ఆయన ఇంకా అనేక పట్టణాల్లో బహిరంగ ప్రకటించడానికి భయపడినాడు, స్వస్థత పొందుకున్నాడు, ప్రకటించినాడు. నేను మాట్లాడుతున్న సత్యము, ఒకటి స్వస్థత పొందుకున్న తర్వాత యాజకుని దగ్గరికి వెళ్ళి మందిరములో యేసుప్రభు నన్ను స్వస్థత పరిచాడు అని తెలియపరచాలి, సాక్ష్యాన్ని పంచుకోవాలి, తెలియపరచాలి. మరలా నీ కానుకలు దేవుని సన్నిధిలో అర్పించాలి. ఈరోజు స్వస్థత పొందుకున్న తర్వాత అనేక మంది వాళ్ళు స్వస్థత పొందుకున్నటువంటి కృతజ్ఞతల కొరకు
వాళ్ళు కానుకలు అర్పించడం లేదు. రెండవది ఇతరులకి నాకు యేసు ప్రభుల వారు స్వస్థత పరిచారని చెప్పడం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇద్దరిని గురించి మీకు తెలియపరుస్తున్నాను. వీరికి దేవుడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పరిచినారు. ఇంకా ఇద్దరిని గురించి మీకు తెలియపరచాలంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభుల వారు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆయనను వెంబడించడం మాత్రం కాకుండా దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారిని వెంబడించి యేసు ప్రభు ఎవరింటికి వెళ్తాడని కనిపెడుతూ యేసు ప్రభుని ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభుని వెంబడించినారు. మొదట చూసాం, యేసు దగ్గరికి వచ్చిన వారిని స్వస్థతపరిచినారు. రెండవది, యేసు ప్రభుని వెంబడించినటువంటి వారిని కూడా దేవుడు మరి స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఇక్కడ చదువుకుందాం. యేసు ప్రభుని వెంబడించి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. తరువాత ఆ గుడ్డి వాళ్ళు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా. హల్లెలూయా. వాళ్ళు దేవుని ప్రియులారా వెంబడించినారు. ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని ఆయన యొద్దకు వచ్చారు. యేసు ప్రభు ఇద్దరు గుడ్డల్ని అడుగుతున్నాడు, నేను ఏం చేస్తానని నమ్ముతారు మీరు? మీ కన్నులు తెరవబడుతుందని మీరు మరి నమ్ముతారా? మీకు నమ్మకం ఉందా? నేను ఇది చేయగలనని మీ కన్నులు తెరవబడుతుందని మీరు నమ్ముతారంటే మేము నమ్ముతామని చెప్పారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశారంటే అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించబోతున్నాను గనుక ఈ సమయంలో రెండవది ఆయనను వెంబడించి ఆయన యొద్దకు రావడం వల్ల యేసు ప్రభు స్వస్థత పరుస్తాడని చెప్పి నమ్మకంతో వెళ్ళడం వల్ల, నేను ఇది చేయగలనని నమ్ముతారంటే వాళ్ళు నమ్మడం వల్ల వారి నమ్మకాన్ని చొప్పున యేసు ప్రభు వారి కన్నులు ముట్టినప్పుడు వారి కన్నులు తెరవబడింది. హల్లెలూయా. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సౌఖ్యమైన సంతోషం, చెప్పన సౌఖ్యమైన సంతోషం. వారి యొక్క కన్నులు ముట్టినప్పుడు ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు నేత్రాలు తెరవబడింది, చూపును పొందుకొని వెళ్ళారు. ఒకటి వెంబడించి యేసు ప్రభు ఒక ఇంటిలోనికి వెళ్ళగా
ఆయన దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వాళ్ళని అడిగారు, ఇది చేయగలనని మీరు నమ్ముతారా? అవును, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతారా? వేదనల నుండి మీకు మరి నెమ్మది కలుగుతుందని, సమాధానం కలుగుతుందని నమ్ముతారా? కష్టముల నుండి విడుదల కలుగుతుందని నమ్ముతారా? బంధకాల నుండి విడుదల కలుగుతుందని నమ్ముతారా? నమ్మితే మీ నమ్మకం, మీ విశ్వాసం నిశ్చయంగా ఆయన ఒక మాట చెప్పినప్పుడు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొకరిని చూసి మనం క్లుప్తంగా మరి ముగించుకోబోతున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మరి 21వ వచనములో నుండి మనం చదివితే, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతములో నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఆమేన్. ఈ కానాను స్త్రీ వచ్చి ఏం చేసిందంట? ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. ఈమె మరి మొరపెట్టిన నా కుమార్తె ఏమైందంట? దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన ఆయన వినకుండా వెళుతూ ఉన్నాడు. అయితే శిష్యులు అంటున్నారు, ప్రభువా, మనల్ని నిన్ను వెంబడించి వస్తూనే ఉంది. ఇక్కడ కూడా చూస్తున్నాం, ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆయన వెంబడించి యేసు ఉన్న ఇంటిలోకి ఆయన దగ్గరికి రావడం వల్ల వారి కనులు తెరవబడింది. ఈ కానాను స్త్రీ కూడా మరి దేవుని ప్రియులారా బహు బాధపడుచున్నది నా కుమార్తె దయ్యము చేత అని చెప్పి ఆయన వినకుండా వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు చెప్పారు, మనల్ని వెంబడిస్తూనే ఉన్నది ఈ స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. మరి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా శిష్యులు ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. బల్ల మీద నుండి పడే మొక్కలు తినును కదా. బల్ల మీద నుండి మరి దేవుని ప్రియులారా ఆ రొట్టె మొక్కలు కుక్క పిల్లలు వేయటకు యుక్తము కాదని చెప్పగా అప్పుడు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. నేను కుక్క పిల్లవలే బల్ల మీద నుండి పడుతున్న మొక్కల కోసం నేను నిన్ను వెంబడించి వస్తున్నాను ప్రభు అని చెప్పగా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. గనుక ఈవేళలో మనందరూ కూడా కన్నులు మూయబోదాం. మనం దేవుని దగ్గరికి వెంబడిద్దాం, దేవుని సన్నిధిలో గోచాడుదాం. దేవుని సన్నిధిలో కానాను స్త్రీ అడిగినట్లుగా, ప్రభా, బల్ల మీద నుండి పడుతున్నటువంటి కుక్క పిల్లలు తినును కదా, అట్లా నాకు ప్రభా నువ్వు మరి బల్ల మీద నుండి పడే మొక్కల కోసం నేను వేచి ఉన్నానని చెప్పినప్పుడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు అడిగినట్లే నీ కుమార్తె స్వస్థత కలుగునుగా అన్నప్పుడు ఆ గడిలోనే వాళ్ళ కుమార్తె స్వస్థత పొందుకునేది. కన్నులు ముద్దామా, మనందరూ కూడా కన్నులు ముద్దాం. మన ప్రభు స్వస్థత పరిచే దేవుడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచు దేవుడు, ఆయన బాగు చేయు దేవుడు, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటలు అమూల్యమైనది నాయనా, అది విశ్వాసముతో కూడినటువంటిది. నా ప్రభా, నీ యొద్దకు వచ్చిన వారిని నాయనా, నీ యొద్దకు వచ్చిన వారిని అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినారు. మీ యొద్దకు వచ్చిన కుష్ఠరోగిని స్వస్థతపరిచినారు. నిన్ను వెంబడించి వచ్చినటువంటి వారిని, కుష్ఠరోగులను అయా మాత్రం కాదు, గుడ్డి వారి కన్నులు కూడా మీరు తెరిచినారు. ఇక్కడ కానాను స్త్రీ కుమార్తె ప్రభువా దయ్యము చేత బాధపడుతున్నప్పుడు ఆ కుమార్తెను, ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను స్వస్థపరిచారు. ఈ రాత్రిలో ఎవరెవరు నీ దగ్గరికి వస్తారో, ఎవరెవరు నిన్ను వెంబడిస్తారో, ఎవరైతే నీ సన్నిధిలో గోచాడుతారో వాళ్ళందరినీ స్వస్థపరచండి, విడుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును రండి దేవుని యుద్ధ మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకున్న, వినిన, వచ్చినటువంటి వారి, వెంబడించినటువంటి వారితో, ఈ లైవ్ తీస్తున్నటువంటి మరి జేబిఎం యూత్ వారితో కూడా, చూస్తున్న వారితో కూడా, బృందముతో కూడా ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.